नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। DC सर అందులోని 10 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు 3,380 కేజెస్ ఆఫ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనకి 14,350 ఈ పౌచెస్ కూడా అంటే ఫేక్ పౌచెస్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇందులోని 3 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఒకటేమో మేడ్చల్లోని అండ్ 2 అదర్ కేసెస్ ఇన్ చెవెల్ల పోలీస్ స్టేషన్. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జోన్ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది అబ్దుల్ రజాక్ అని నిర్మల్ కి చెందిన ఈయన కల్మేష్ పటేల్ అని
ఈయన గుజరాత్ నుంచి ఈ బీటీ కాటన్ సీడ్స్ అన్నది తెప్పించుకొని మన మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గోడౌన్ లాగా అక్కడ పెట్టుకుని డంప్ చేసి పబ్లిక్ కి ఎస్పెషలీ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని ఇంటెన్షన్ తోని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ కేసులోనే అబౌట్ 2.53 టన్స్ ఆఫ్ బ్యాండ్ BG3 అండ్ HT కాటన్ సీడ్స్ మనము రికవర్ చేశాము. దెన్ ఈ సెకండ్ కేస్ చూస్తే ఇది రాయన్ నగర్ SOT చేశారు. ఇది ఇందులోనే 800 kgs వరకు మనకి స్పూరియస్ కాటన్ సీడ్స్ రికవర్ కావడం జరిగింది. మరి ఈ కేసులోని మెయిన్ అక్యూజ్డ్ బాషా అలియాస్ అలీషా నంద్యాలకు చెందిన మనిషి. ఈయన గౌతమి సీడ్స్ కర్నూలులో కాటన్ సీడ్ ఆర్గనైజర్ గా పనిచేస్తా ఉన్నాడు. ఈయన కంపెనీ నుంచి మనకి ఫౌండేషన్ సీడ్స్ తీసుకుని మళ్ళా ఫార్మర్స్ కి ఇచ్చి దెన్ సీడ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫార్మర్స్ అవి జిన్నింగ్ కి పంపి మళ్ళా ఈయన కంపెనీకి సీడ్స్ రూపంగా ఇస్తా ఉంటాడు. టోటలీ అబౌట్ 2023లో మనకి ఇయర్ అబౌట్ 5 tons ఆఫ్ సీడ్స్ వరకు సీడ్స్ గౌతమి సీడ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అందులోని 800 kgs ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అవడం జరిగింది. జనరలీ ఈ రిజెక్టెడ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అయితే అవి డిస్ట్రాయ్ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఈయన ఈ HT కాటన్ సీడ్స్ అన్నది పెట్టుకుని మళ్ళీ సైబరాబాద్ SOT మేడ్చల్ వింగ్, సైబరాబాద్ SOT రాజనగర్, మరి లోకల్ పోలీస్ అండ్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కలిసి సంయుక్తంగా ఒక 3 గోడౌన్స్ రేడ్ చేయడం జరిగింది మేడ్చల్ అండ్ రాజనగర్ లోని. రేడ్ చేసి అబౌట్ 3.38 tons అంటే 3,380 kgs ఆఫ్ స్పూరియస్ ఏదైతే కాటన్ సీడ్స్ ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరిగింది. టోటల్ 3 కేసెస్ రిజిస్టర్ చేశాము. అందులోని 10 members ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు 3,380 kgs ఆఫ్ స్పూరియస్ కాటన్ సీడ్స్ మనకి 14,350 ఈ పౌచెస్ కూడా అంటే ఫేక్ పౌచెస్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇందులోని 3 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఒకటేమో మేడ్చల్లోని అండ్ 2 other కేసెస్ ఇన్ చేవెళ్ళ పోలీస్ స్టేషన్. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ జోన్ కి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది అబ్దుల్ రజాక్ అని నిర్మల్ కి చెందిన ఈయన కల్మేష్ పటేల్ అని ఈయన గుజరాత్ నుంచి ఈ బీటీ కాటన్ సీడ్స్ అన్నది తెప్పించుకొని మన మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గోడౌన్ లాగా అక్కడ పెట్టుకుని డంప్ చేసి పబ్లిక్ కి ఎస్పెషలీ రైతులకి డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని ఇంటెన్షన్ తోని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ కేసులోనే అబౌట్ 2.53 tons ఆఫ్ బ్యాండ్ BG3 అండ్ HT కాటన్ సీడ్స్ మనము రికవర్ చేశాము. దెన్ ఈ సెకండ్ కేస్ చూస్తే ఇది రాయన్ నగర్ SOT చేశారు. ఇది ఇందులోనే 800 kgs వరకు మనకి స్పూరియస్ కాటన్ సీడ్స్ రికవర్ కావడం జరిగింది. మరి ఈ కేసులోని మెయిన్ అక్యూజ్డ్ బాషా అలియాస్ అలీషా నంద్యాలకు చెందిన మనిషి. ఈయన అబౌట్ 2023లో మనకి ఇయర్ అబౌట్ 5 tons ఆఫ్ సీడ్స్ వరకు సీడ్స్ గౌతమి సీడ్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. అందులోని 800 kgs ఆఫ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అవడం జరిగింది. జనరలీ ఈ రిజెక్టెడ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి జర్మినేషన్ టెస్ట్ ఫెయిల్ అయితే
అవి డిస్ట్రాయ్ చేయవలసిన అవసరం ఉన్నది. కానీ ఈయన ఈ హెచ్డి కాటన్ సీడ్స్ అన్నది పెట్టుకుని మళ్ళీ ఈ రిజెక్టెడ్ కాటన్ సీడ్స్ అన్నది ఫార్మర్స్ కి తక్కువ రేట్లోని అమ్మి ఇట్లా ఫ్రాడ్ చేస్తామన్నాడు. ఫేక్ పౌచెస్ అంటే న్యూస్ వీట్ సీడ్స్, దెన్ రఘు 39 అని, ఇంకా OSIA 559 BT2 అని ఇట్లాగా డిఫరెంట్ బ్రాండ్స్ కి సంబంధించిన ఏదైతే పౌచెస్ తయారు చేశారు, తయారు చేసి వీళ్ళందరికీ తక్కువ రేట్లోని అమ్మడం జరుగుతూ ఉన్నది. ఈయనకి అసిస్టెంట్స్ రాజు, వెంకటేష్, వేణు అండ్ బాబురావు వీళ్ళు ఇచ్చారు. సో ఈ పర్టికులర్ కేస్ చూస్తే మనకి చేవెళ్లలో చేయడం జరిగింది 2 cases when they were trying to sell this BT cotton seeds to farmers. థర్డ్ కేసు ఏదైతే ఉన్నదో అది మనకి తక్కువ మోతాదులోని మల్లయ్య అని వికారాబాద్ కి చెందిన మెయిన్ అక్యూజ్ నుంచి మనం సీజ్ చేశాము. ఆయన ఫర్టిలైజర్ షాప్స్ అన్నది రన్ చేస్తా ఉన్నాడు. పల్లవి సీడ్స్ అని బ్రాండ్ తోని ఈయన అమ్ముతా ఉన్నాడు. సో ఇప్పటి వరకు సైబరాబాద్ లోని మోర్ దెన్ 7 cases మనం పెట్టాము అండ్ అబౌట్ 7.6 tons ఆఫ్ BT కాటన్ వరకు మనం సీజ్ చేయడం జరిగింది. దీనిలోని మనకి SOT ఎవరైతే కానిస్టేబుల్స్ అండ్ SI సురేష్ అండ్ రోహిత్ ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి ఇన్పుట్ తెచ్చి మనకి ఈ మంచి వర్క్ అనేది చేయడం జరిగింది. సో విల్ బి షార్ట్లీ రివార్డింగ్ దమ్ హ్యాండ్సమ్లీ ఆల్సో.